కోడి ఖరీదైన కోత పెడుతోంది. సంక్రాంతి బరిలో నిలబడి కలబడడానికి సిద్ధమవుతోంది. ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఉమ్మడి నెల్లూరు వరకు వేలాది బరులు సంక్రాంతి సంబరాల కోసం సిద్ధమయ్యాయి. మహిళలకు ముగ్గుల పోటీలు, పిల్లలకు ఆటాపాట ఓవైపు ఏర్పాట్లు చేసి మరోవైపు కోట్లాది రూపాయలు కొల్లగొట్టడానికి పందాల కోసం భారీ ఎత్తున కోడి బరులు సిద్ధం చేశారు. ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద సెలబ్రేషన్, మన సంస్కృతిని ప్రొజెక్ట్ చేసేటువంటి సెలబ్రేషన్ ఏదైనా ఉందంటే అది సంక్రాంతి సంబరాలండి. ప్రజలంతా అంటే ఎక్కడెక్కడ సెటిల్ అయిన వాళ్ళంతా ఈ సంక్రాంతి పండగకి ఆంధ్రప్రదేశ్కి రావడానికి చాలా ప్రయత్నిస్తారు, ఖచ్చితంగా అటెండ్ అవుతారు. అటువంటి సంక్రాంతి సంబరాలు మిన్నంటేలాగా ఈ సంవత్సరం మన గవర్నమెంట్ సపోర్ట్తో కానీ, మా ఎమ్మెల్యే గారు బోండా గారి సపోర్ట్తో కానీ అంగరంగ వైభవంగా సిరి సంక్రాంతి సంబరాలు ఈరోజు రామర్పాడు ఫ్లైఓవర్ పక్కనే సెలబ్రేట్ చేయడం జరుగుతుందండి. చాలా అంటే చాలా మిన్నంటేటివ్ సంబరాలండి. ప్రతి ఒక్కరికి పండగ అంటే ఏంటి అనే సంస్కృతిని, అంటే ఒక పక్క ముగ్గులు పోటీలు కానీ, పిల్లలకి ఎంటర్టైన్మెంట్ కోసం జెయింట్ వీల్, కొలంబస్ ఇవేమీ కూడా డబ్బులు తీసుకోకుండా, అంటే జెయింట్ వీల్ మీరు ఎక్కాలనుకున్నారనుకోండి, పిల్లలు ఎక్కాలనుకున్నారనుకోండి వాళ్ళకి ఫ్రీ అనమాట, కొలంబస్ ఎక్కాలనుకున్నా వాళ్ళకి ఫ్రీ అనమాట. అటువంటి సెలబ్రేషన్ని మనం ఎంత గొప్పగా సెలబ్రేట్ చేసుకోవడానికి ఇంత మంచి ఫెసిలిటీ ఏర్పాటు చేసినటువంటి కమిటీ మెంబర్స్ కానీ, మా ఎమ్మెల్యే గారు బోండా ఉమామహేశ్వరరావు గారికి కానీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అండి. అంటే ఎక్కడ కూడా బరిలో కూడా ఈ అంటే కత్తులు అలాంటివి వాడరండి. నాకు తెలిసి 99.9% ఇది సంస్కృతిని ప్రొజెక్ట్ చేయడానికి మాత్రమే నిర్వహిస్తారు తప్ప ఇందులో ఎటువంటి హింసకి సంబంధించినటువంటి ఆ జీవహింసకు సంబంధించినటువంటి జరగదనే మా అభిప్రాయం అండి. పండగని భావితరాలకే అందించాలి, పండగ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలని అనుకుంటారు తప్ప ప్రతి ఒక్కరికి పండగ తెలియాలి, మన సంస్కృతి తెలియాలి, దాని గురించే పండగని సెలబ్రేట్ చేసుకుంటాం. నా పేరు మీనా. సంక్రాంతి సందర్భంగా ఇక్కడ ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. జస్ట్ ఫెస్టివల్లోనే మేము నిజంగానే ముగ్గులేస్తాం. నార్మల్ టైంలో ఇళ్ళ ముందు ఇంత కష్టపడి వంగి వేయడం అనేది ఇంపాసిబుల్. ఈ టైంలో ఇది ఒక వర్కౌట్ ఫీలింగ్ అనేది అనిపిస్తుంది. అందరికీ కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం మన గౌరవనీయులు సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారు, అదేవిధంగా మన ఎంపీ కేశవ శివనాథ్ చిన్ని గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇదే విధంగా చూసుకుంటే పల్లెటూరు వాతావరణానికి ఏ విధంగా కూడా తీసుకోకుండా మన పట్టణంలో కూడా పల్లెటూరు వాతావరణం కలిగించే విధంగా ముగ్గుల పోటీలు, అలాగే భరతనాట్యం ఈ కార్యక్రమాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే సాంప్రదాయమైన మన సంక్రాంతిని ఇదే విధంగా జరుపుకుంటూ అందరూ కూడా ఈ పండుగని పాల్గొనాలని చెప్పేసి మా ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అంటే కోర్టు ఏదైతే ఇచ్చిందో అవన్నీ కూడా మేము ఫాలో అవుతూనే మీ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా కూడా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ముగ్గుల పోటీలకి దాదాపుగా 100 మంది మహిళలు చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఫస్ట్ ప్రైజ్ కింద ఫ్రిడ్జు, సెకండ్ ప్రైజ్ కింద వాషింగ్ మిషను, మూడవ ప్రైజు ఎల్ఈడి టీవీ, నాలుగవ ప్రైజు మిక్సీ, ఈ రకంగా అదే పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా బహుమతులు అందజేస్తున్నాం. ఇది అందజేయడానికి కారణం ఏంటంటే సంక్రాంతి పండుగని మనమంతా మర్చిపోయే విధంగా ఉంది కాబట్టి మళ్ళీ మనమంతా కూడా గుర్తు చేసుకునే విధంగా ఈ ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అండి. నా పేరు కేఆర్కే. విజయవాడలో సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా గారు మరియు కేసినేని నాని గారి ఆధ్వర్యంలో ఆశీస్సులతో ఈ సంక్రాంతి వేడుకలు రంగరంగ వైభవంగా చేయడం జరుగుతుంది. దీనికి ఆర్గనైజర్లైన బత్తుల కొండ, చింతల అనిల్ కుమారు, ధనశేఖరు వీళ్ళందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేస్తూ ప్రతిదీ ఫ్రీ అండి. అదంతా ప్రతి వాళ్ళు డబ్బుల కోసమో దేనికోసం చూస్తారు. ఈ సంక్రాంతి విజయవాడలో పల్లెటూరు వాతావరణం తీసుకురావాలని చెప్పి రంగుల రాట్నాలు, ఎగ్జిబిషన్లు, ఫ్రీ జెయింట్ ఫ్రీ గేమ్స్ ప్రతిదీ ఒక పల్లెటూరు వాతావరణం క్రియేట్ చేసి ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఇది చేయడం చాలా గొప్ప విషయం.
దీనికి ఎంతోగానో కృషి చేసిన మా బోండా ఉమ్మ గారికి మరియు మా ఆర్గనైజర్లు వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.